హాయ్, myself Anu Chaudhary, ఆయుర్వేద హెల్త్ అడ్వైజర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్. ఈరోజు చాలామంది ఈ రోజుల్లో బాధపడే సమస్య ఏంటి అని అంటే కొంతమందికి తుమ్మినా దగ్గినా లేదా ఒక హాఫ్ అన్ అవర్కి మించి యూరిన్ అనేది ఉండదండి. అసలు తుమ్మగానే యూరిన్ అనేది వీళ్ళకి ఆటోమేటిక్గా పడిపోతుంటుంది బట్టల మీద. కొంతమందికి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా షాపింగ్కి వస్తారు, అక్కడికి వచ్చినప్పుడు 1 అవర్ లేదా 40 మినిట్స్ అలా అవుతుంది. ఆ టైంలో కూడా వాళ్ళు యూరిన్ అనేది వాళ్ళకి తెలియకుండానే పడిపోవడం, లేదంటే ఇంకా హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్ దాటగానే యూరిన్ అనేది ఆపుకోలేని విధంగా వాళ్ళకి ఉంటుంది ప్రాబ్లం. అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, అసలు ఏ ఏజ్ వాళ్ళకి వస్తుంది అని మనం డిస్కస్ చేసుకుంటే, ఈ ప్రాబ్లం అనేది ఒక్క ఏజ్ లిమిట్ అనేది లేదండి. సో అన్ని వయసు వాళ్ళకి వస్తుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు వస్తుంది. ఇది ఎక్కువగా లేడీస్లో చూస్తామండి మనం ఈ ప్రాబ్లం. సో అందుకని చెప్పి మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, కొంచెం గోరువెచ్చని నీళ్ళు తీసుకోవడం చాలా మంచిది. ఒకటి, సరైన ఆహారం తీసుకోవాలి, ప్రోటీన్ ఉండే ఫుడ్ తీసుకోవాలి. కొంతమందికి డెలివరీస్ అయిన తర్వాత ఏంటంటే మజిల్స్ అనేవి కొంచెం గ్యాప్ వస్తూ ఉంటాయి. మజిల్స్ అనేవి స్ట్రాంగ్గా కూడా ఉండవు కొంతమందికి. సో మజిల్ స్టిఫ్నెస్, మజిల్ స్ట్రాంగ్ అనేది కరెక్ట్గా ఉంటే ఈ ప్రాబ్లం అనేది చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. సో అందుకని చెప్పి ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో అందుకని చెప్పి ఏం చేయాలి అని అంటే, మీరు సరైన ఆహారం తీసుకొని సరిపోయినంత వాటర్ తీసుకోవాలి. దీనికి కెగిల్ ఎక్సర్సైజ్ అని ఒకటి ఉంటుందండి. సో ఈ ఎక్సర్సైజ్ మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు దొరుకుతూ ఉంటుంది. సో సెర్చ్ చేయండి గూగుల్లో. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది సైంటిఫికల్గా కూడా ప్రూవ్ అయింది. ఈ ఎక్సర్సైజ్ చాలా మంచిది లేడీస్లో కానీ జెంట్స్లో కానీ. సో ఈ ఎక్సర్సైజ్ ఏంటి అని అంటే, అసలు ఇది ఏ విధంగా ఉంటుందో అని మీరు భయపడాల్సిన పని లేదు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ యూరిన్ వస్తే కొంచెం బిగబట్టుకొని ఉంటారు. సో అలా బిగబట్టుకోవడం, అలా ఫ్రీ చేయడం, సో ఈ విధంగా ఉంటుంది రిలేటెడ్గా ఈ ఎక్సర్సైజ్ అనేది. సో ఈ ఎక్సర్సైజ్ మీరు ప్రాపర్గా చేస్తే కొంత మజిల్స్ అనేవి మీకు స్ట్రాంగ్గా అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి ఏదన్నా బాగలేదనుకోండి, దాన్ని అలా వదిలేస్తే అది ఎక్కువైపోతూ ఉంటుంది. బట్ దానికి కేర్ తీసుకొని కొన్ని ఎక్సర్సైజ్లు, కొంత వ్యాయామాలు, అదేవిధంగా మెడిటేషన్స్, సరైన ఫుడ్, సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే ఏ ప్రాబ్లం ఏదైతే ఉందో అది అనేది క్యూర్ అవుతుంది. బట్ వదిలేస్తే అది స్ప్రెడ్ అయ్యి టోటల్ మనకి బాడీ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ కెగిల్ అనే ఎక్సర్సైజ్ మీరు ప్రాపర్గా చేయండి. సో దీనికి మీరు ఏం చేయాలి అని అంటే, ఇది యూరినరీ బ్లాడర్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా ఈ యూరిన్ ఇలా రావచ్చు. కొంతమందికి ఇది అనేది మూత్రపిండాల పైన కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. సో అందుకని చెప్పి కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కూడా కొంతమందికి యూరిన్ వచ్చే టైంలో మంట రావడం, కొంతమందికి బ్లడ్ వస్తూ ఉంటుంది. సో కొంతమంది యూరిన్ అనేది నురగ వస్తూ ఉంటుంది. సో నురగ వచ్చినప్పుడు ఏంటి అని అంటే, మన బాడీలో ఉన్న ప్రోటీన్ అనేది యూరిన్ లోపంలో వెళ్ళిపోతుంది అని మనం తెలుసుకోవాలి. అప్పుడు వెంటనే మీరు చేయాల్సింది ఏంటంటే, డాక్టర్ని కన్సల్ట్ అయ్యి టెస్ట్ చేయించుకుంటే, స్కానింగ్ తీయించుకుంటే మీకు అర్థమవుతుంది మీకు ఏ ప్రాబ్లం ఉందో. సో ఈ విధంగా కొంతమందికి యూరిన్లో బ్లడ్ వస్తూ ఉంటుంది. సో యూరిన్లో బ్లడ్ వస్తుంది అని అంటే మీకు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. సో అందుకని చెప్పి ఇలాంటి సిమ్టమ్స్ కనుక ఉండి యూరిన్ కొంచెం మంటగా రావడం, కొంతమందికి తరచూ బీభత్సకరమైన స్మెల్ వస్తూ ఉంటుంది యూరిన్కి వెళ్ళినప్పుడు. ఇలా స్మెల్ వచ్చినా లేదా బ్లడ్ వచ్చినా సో మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీరు స్కానింగ్ తీయించుకోవడం చాలా మంచిది. ఎందుకంటే అది ఎక్కువ అయ్యే విధంగా చూసుకోకుండా త్వరగా మీకు ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడే మీరు ఈ ప్రాబ్లమ్ని క్యూర్ చేసుకుంటే త్వరగా క్యూర్ అవుతుంది. సో దీనికి మీరు ఏంటి అని అంటే, న్యాచురల్గా ఎక్కువగా ఫస్ట్ వాటర్ తాగండి, ఆకుకూరలు ఎక్కువగా తీసేసుకోండి. సెకండ్ వన్ వచ్చి తెల్ల గలిజేరు అని ఉంటుందండి. సో ఇది మనకి మార్కెట్లో కూడా దొరుకుతూ ఉంటుంది. ఈ ఆకుకూర ఇది చాలా పవర్ఫుల్ అండి. ఈ ఆకుకూర ఇది కనుక మీరు రెగ్యులర్గా తీసుకుంటే చాలా మంచిది ఆహార పదార్థంలో. ఇలా మాకు దొరకట్లేదు అని అంటే, మీకు ఆయుర్వేదిక్ షాప్స్లో పునర్నవ ట్యాబ్లెట్స్ మీకు దొరుకుతూ ఉంటాయి. సో ఈ ట్యాబ్లెట్స్ కూడా దీనికి సంబంధించినవే. సో ఈ ట్యాబ్లెట్స్ యూజ్ చేసినా కూడా ఈ యూరిన్ అనేది మీకు ప్రాపర్గా కరెక్ట్గా రావడానికి, చిన్న ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా మీకు క్యూర్ అవ్వడానికి ఛాన్సెస్ 100% ఉన్నాయి. సో ఈ ప్రాబ్లంతో ఎవరైతే ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ తోటి ఈ యూరిన్ ఆపుకోలేకుండా ఇలా చేస్తున్నారు, నేను చెప్పిన విధంగా ఈ కెగిల్ అనే ఎక్సర్సైజ్ అనేది మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పే ఈ తెల్ల గలిజేరుని డైలీ అనేది మీరు యూజ్ చేసుకోండి. సో వీటన్నిటికీ చాలా వరకు క్యూర్ అవుతుంది. ఇది క్యూర్ అవ్వని పక్షంలో మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. సో ఈ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రోల్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. దీనికి మంచి ట్రీట్మెంట్ ఉంటుంది, పూర్తిగా క్యూర్ అవుతుంది. థ్యాంక్ యూ.